ఈ భూమండలంపైన దక్షిణ ధ్రువం దగ్గర అతిపెద్ద మరియు రహస్యమైన భూభాగం ఒకటి ఉంది. అది విశాలమైన ఘనీభవించిన మంచు సామ్రాజ్యం. అక్కడ పగలు 6 నెలలు ఉంటే రాత్రి 6 నెలలు ఉంటుంది. ఈ భూమి మీద సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయనిది, ఇంకా సరిగ్గా అర్థం చేసుకొని ప్లేస్ అది. మోస్ట్ కోల్డెస్ట్, డ్రైయెస్ట్, క్లీనెస్ట్ ప్లేస్ అదే అంటార్కిటికా. అలాంటి ఈ అంటార్కిటికా ఖండాన్ని ఎప్పుడు, ఎలా కనుగొన్నారు? ఇక్కడికి వెళ్లే ముందు అపెండిక్స్ అండ్ విజ్డమ్ టీత్ ఎందుకు తొలగించుకుంటారు? అంటార్కిటికాలో రక్తంలా ఎర్రగా ప్రవహిస్తున్నదేంటి? అంటార్కిటికా మంచు అంతా కరిగిపోతే ఏం జరుగుతుంది? కావాలని 7 నెలలు గర్భంతో ఉన్న మహిళలను అక్కడికి ఎందుకు పంపారు? ఇలా అంటార్కిటికాలో ఉన్న చిత్ర విచిత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటార్కిటికా పుట్టుక, ఆవిష్కరణ 160 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు మన భూమి మీద ఉన్న అన్ని ఖండాలు కలిసి ఒకే చోట ఉండేవి. ఆ తరువాత ఇవి ఒకదాని నుండి మరొకటిగా దూరంగా జరుగుతూ ఎన్నో ఖండాలుగా, దేశాలుగా ఏర్పడ్డాయి. అప్పటి వరకు అంటార్కిటికా ఖండం కూడా ఎక్కడో భూమికి దక్షిణ ధ్రువం దగ్గర కాకుండా భూమధ్యరేఖకు దగ్గరలోనే ఉండేది. ఆ సమయంలో ఇప్పుడు అంటార్కిటికా కూడా నార్మల్గానే ఎన్నో చెట్లు ఉండేవి, జీవరాశులు నివసించేవి. కానీ ఇప్పుడు ఈ కాంటినెంట్ ఈక్వేటర్కు దూరంగా వెళ్తూ దక్షిణ వైపుకు వెళ్లిపోయిందో అప్పుడు మెల్లగా అంటార్కిటికాలో ఐస్ ఫామ్ అవ్వడం మొదలైంది. అలా ఆ ఖండం మొత్తం మంచుతో కప్పబడింది. అయితే ఈ ఖండం ఎక్కడో దక్షిణ ధ్రువం దగ్గర ఉండటం వల్ల అసలు అంటార్కిటికా ఖండం ఉందని ఎవరికీ తెలియదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రీకులు ఉత్తరం వైపుకు ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి ఆర్క్టోస్ అనే ఒక భూభాగం కనిపించింది. దానినే మనం ఆర్కిటిక్ అని పిలుస్తాం. అప్పుడు వాళ్ళు ఉత్తరం వైపు ఇంత పెద్ద ఆర్క్టోస్ ఉంది అంటే దీనిని బ్యాలెన్స్ చేయడానికి దక్షిణం కూడా ఏదో ఒక పెద్ద భూభాగం ఉండే ఉంటుందని ఊహించారు. అది ఉత్తరాన ఉన్న ఆర్క్టోస్ కు ఆపోజిట్ గా ఉంది కాబట్టి దానిని యాంట్ ఆర్క్టోస్ అని పిలవడం మొదలుపెట్టారు. అదే ఇప్పుడు అంటార్కిటికా అయ్యింది. జస్ట్ అంటార్కిటికా ఉందని ఊహించారు గాని దాన్ని ఎవరూ చూడలేదు. మొదటిసారిగా రష్యాకు చెందిన బెల్లింగ్ షాసేన్ అనే యాత్రికుడు 1820లో అంటార్కిటికాను చూశాడు. అప్పుడు మనకు సౌత్ పోల్ దగ్గర అంటార్కిటికా ఉందని తెలిసింది. ఇక్కడ విచిత్రమేమిటంటే మన సోలార్ సిస్టంలో ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న యురేనస్ గ్రహాన్ని 1781లో కనిపెడితే మన భూమి మీద ఉన్న అంటార్కిటికా ఖండాన్ని 1820లో కనిపెట్టారు. అంటార్కిటికా విశేషాలు. ఈ భూమి మీద ఉన్న 7 ఖండాల్లో 5వ పెద్దది ఈ అంటార్కిటికా ఖండం. సుమారుగా 1.42 కోట్ల కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన గడ్డకట్టిన మంచు ఎడారి. ప్రపంచంలో ఫ్రెష్ వాటర్లో 70% అంటార్కిటికాలో మంచు రూపంలో గడ్డకట్టుకుని ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్న మొత్తం మంచులో 90% మంచు అంటార్కిటికాలోనే ఉంది. అంతేకాదు, ఇక్కడ మంచు ఎంత ఎత్తు వరకు ఉంటుందో తెలుసా? సుమారుగా 4 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. అంటే నార్మల్ భూమి నుండి 4 కిలోమీటర్ల ఎత్తు వరకు మంచు పేరుకుపోయి ఉంటుంది. అయితే ఈ మొత్తం అంటార్కిటికాలో 1% ప్రాంతంలో అయితే అసలు మంచు ఉండదు. ప్రపంచంలో అత్యంత పొడిగా ఉండే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే గత 20 లక్షల సంవత్సరాల్లో కనీసం ఒక్కసారైనా వర్షం గాని మంచు గాని కురవలేదు. అంత పొడిగా ఉంటుంది. అలాగే ఇక్కడ గాలి అయితే గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఇక శీతాకాలంలో అయితే అంటార్కిటికా చుట్టూ ఉన్న వాటర్ కూడా గడ్డకట్టి అంటార్కిటికా ఖండం దాదాపు రెట్టింపవుతుంది. వేసవి కాలంలో తగ్గిపోతుంది. సీజన్ను బట్టి అంటార్కిటికా షేప్ మారిపోతుంది. కాబట్టి దీనిని డైనమిక్ ఆర్ యాక్టివ్ కాంటినెంట్ అంటారు. ఈ భూమి మొత్తం మీద అత్యంత తక్కువ టెంపరేచర్ నమోదైంది అంటార్కిటికాలోనే. 1983లో అంటార్కిటికాలో ఉన్నటువంటి రష్యాకు చెందిన ఓవర్టెక్ స్టేషన్లో -89.2 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. 0 డిగ్రీల సెల్సియస్ దగ్గర నీరు గడ్డకట్టుకుంటుంది. అలాంటిది -89 అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంటార్కిటికాలో ఉండే మరొక విచిత్రం ఏమిటంటే పగలు 6 నెలలు ఉంటే రాత్రి మరొక 6 నెలలు ఉంటుంది. ఎందుకంటే భూమి కొంత వంపు తిరిగి ఉంటుంది. కాబట్టి మార్చి 22 నుండి సెప్టెంబర్ 23 వరకు అక్కడ చలికాలం. ఈ 6 నెలల పాటు అక్కడ సూర్యుడు కనిపించడు. అలాగే సెప్టెంబర్ 24 నుండి మార్చి 21 వరకు వేసవికాలం. ఈ 6 నెలలు సూర్యుడు అస్తమించడు. అంటార్కిటికాలో జీవం. ఇక్కడ లైఫ్ గురించి చెప్పుకునే ముందు
అసలు మనకు భూమి ఏర్పడినప్పుడు ఇలా ఉండేది కాదు. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఎన్నో మార్పులు జరిగాయి. ఈ భూమి మీద ఎలాంటి మార్పులు జరిగాయి, జీవరాశి ఎలా పరిణామం చెందింది వంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే అ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఎవ్రీవన్ హూ ఎవర్ లివ్డ్ చూడవచ్చు. ఇక్కడ జీవం గురించి చూసుకుంటే మంచు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే పోలార్ బేర్స్ అంటార్కిటికాలో అసలు కనిపించవు. అవి కేవలం ఆర్కిటిక్లో మాత్రమే ఉంటాయి. ఈ అంటార్కిటికాలో పెంగ్విన్లు, సీల్స్, మెరైన్ బర్డ్స్ వంటి జీవులు మాత్రమే నివసిస్తాయి. ఒక చెట్టు గాని పొదలు గాని ఏమీ ఉండవు. పువ్వులు పూసే 2 గడ్డి మొక్కలు మాత్రమే ఉంటాయి. అక్కడ గడ్డకట్టేంత చలి ఉన్న వాటర్లో కూడా చేపలుంటాయి. అయినా వాటి రక్తం గడ్డకట్టవు, ఎందుకంటే వాటి బ్లడ్లో యాంటీఫ్రీజ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తాయి. బ్లడ్ ఫాల్స్ మరియు రహస్యాలు. అంతేకాదు, ఇక్కడ ఒక బ్లడ్ ఫాల్ ఉంది. దీని నుండి వాటర్ రెడ్ కలర్లో వస్తుంది. చాలా సంవత్సరాల పాటు ఇది ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాలేదు. ఈ బ్లడ్ ఫాల్ మిస్టరీగా ఉండిపోయింది. కానీ 2017లో శాస్త్రవేత్తలు ఆ మంచునీరు కింద ఉన్న లోతైన సరస్సుల అడుగున ఉన్న ఐరన్ నీటితో కలిసి బయటికి వస్తున్నప్పుడు అది గాలిలోని ఆక్సిజన్తో ఆక్సిడైజ్ అవ్వడం వల్ల వాటర్కు ఆ రంగు వస్తుందని సైంటిస్టులు గుర్తించారు. కేవలం ఇదే కాదు, గడ్డకట్టిన అంటార్కిటికా మంచు కింద సుమారుగా 300కు పైగా నీటితో నిండిన సరస్సులు ఉన్నాయట. అలాగే గోల్డ్, సిల్వర్, మాగ్నీషియం, ప్లాటినం, యురేనియం, క్రోమియం వంటి విలువైన మినరల్స్ కూడా అన్ని అంటార్కిటికాలో ఉన్నాయి. అందుకే వీటి ద్వారా లాభం పొందడానికి అంటార్కిటికాను కనుగొన్నప్పటి నుండి బ్రిటన్, ఫ్రాన్స్, నార్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చిలీ, అర్జెంటీనా వంటి దేశాలు కూడా అంటార్కిటికా తమ దేశానికి చెందినవి అని వాదనలు చేస్తున్నాయి. అంటార్కిటికా మరియు దేశాల వాదనలు. అర్జెంటీనా ఒక అడుగు ముందుకు వేసి ఎమిలియా అనే 7 నెలల గర్భంతో ఉన్న ఒక మహిళను అంటార్కిటికాకు పంపింది. ఎందుకంటే అక్కడే పిల్లవాడికి జన్మనిస్తే అంటార్కిటికాలో పుట్టిన మొదటి వ్యక్తి తమ దేశానికి వాడే అని చెప్పుకోవచ్చన్నమాట. 1978 జనవరి 7న ఎమిలియా పాల్మా అనే పిల్లవాడు మొట్టమొదటిసారిగా అంటార్కిటికాలో జన్మించాడు. తమ దేశానికి చెందినవాడు మొదటి మనిషి అంటార్కిటికాలో పుట్టే కారణం చెప్పి అంటార్కిటికా తమకి చెందాలని అర్జెంటీనా వాదించింది. కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దానికి ఒప్పుకోలేదు. ఇలా అన్ని దేశాలు అంటార్కిటికాను దక్కించుకోవాలని ప్రయత్నించడంతో దీనిని ఆపడం కోసం 12 దేశాలు కలిసి అంటార్కిటికా ట్రీటీ మీద సంతకాలు చేశాయి. ఈ ట్రీటీ ప్రకారం ప్రపంచంలో ఏ దేశానికి అంటార్కిటికా మీద హక్కు లేదని, అక్కడ మిలిటరీ యాక్టివిటీస్ కానీ, న్యూక్లియర్ వెపన్స్ టెస్టింగ్ చేయడం కానీ, రేడియో యాక్టివ్ డంపింగ్ చేయడం కానీ చేయకూడదు. కేవలం సైంటిఫిక్ రీసెర్చ్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలని ఆ ట్రీటీ సారాంశం. దానిలో భాగంగానే ఇప్పుడు అంటార్కిటికాలో 30 వేర్వేరు దేశాలకు చెందిన రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. మన దేశానికి చెందిన దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అని 3 రీసెర్చ్ సెంటర్లు అంటార్కిటికాలో ఉన్నాయి. ఇక్కడ రీసెర్చ్ చేయడానికి ప్రతి సంవత్సరం సుమారుగా 4000 మంది వెళ్తారు. ఇలా రీసెర్చ్ కోసం వెళ్లిన వాళ్ళు తప్పితే ఇక్కడ పర్మనెంట్ గా ఉండే ప్రజలు ఎవరూ ఉండరు. అంటార్కిటికాకు వెళ్లే ముందు జాగ్రత్తలు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అంటార్కిటికాకు వెళ్లే ముందు జ్ఞానదంతాన్ని, విజ్డమ్ టీత్, అపెండిక్స్ ను తీయించుకోవాలని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కాలం ఉండేవారికి అపెండిసైటిస్ డెవలప్ అయ్యే అవకాశం, అలాగే విజ్డమ్ టీత్ పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లం వస్తే దగ్గర్లో హాస్పిటల్కు వెళ్లాలంటే ఆస్ట్రేలియా గానీ న్యూజిలాండ్ కానీ వెళ్లాలి. అది కూడా 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చిన్న హాస్పిటల్, జనరల్ డాక్టర్ ఉంటారు గాని వారు సర్జరీ చేయలేరు. కాబట్టి వాటిని ముందే తొలగించుకొని అంటార్కిటికాలో ఎక్కువ కాలం ఉండి రీసెర్చ్ చేసేవాళ్లు మాత్రమే వాటిని తీయించుకోవాలి. అలాగే విజ్డమ్ టీత్ విషయానికి వస్తే అక్కడికి వెళ్లే ముందు డెంటిస్టులు చెక్ చేసి చెప్తారు ఆ విజ్డమ్ టీత్ ను ఉంచుకోవాలా వద్దా అని. అంతేకాని అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరూ తీయించుకోవాలి అని అవసరం లేదు. ప్రతి సంవత్సరం కొన్ని వేల టూరిస్టులు అంటార్కిటికాకు వెళ్తుంటారు. అలాంటి టూరిస్టులు వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. 1961లో లియోనిడ్ ఇవానోవిచ్ రోగోజోవ్ అనే ఒక నార్మల్ డాక్టర్ అంటార్కిటికాలో ఉన్నప్పుడు అతనికి అపెండిక్స్ లో పెయిన్ వస్తే తనకు తానే కొద్దిపాటి అనస్థీసియా తీసుకుని 2 గంటల పాటు ఆపరేషన్ చేసుకుని అపెండిక్స్ తొలగించుకుని ఫుల్ గా రికవరీ అయ్యాడు. ఇక్కడ రీసెర్చ్ కోసం వెళ్లిన ప్రజల కోసం స్కూల్, హాస్టల్, పోస్ట్ ఆఫీస్, పార్క్, ఇంటర్నెట్ అన్నీ ఉంటాయి. వీటితో పాటు 7 చర్చిలు, ఒక ఏటీఎం కూడా ఉంది.
అంటార్కిటికాలో అన్ని దేశాలకున్నట్లు ఒక టైం జోన్ అంటూ ఉండదు. ఉండవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఒక గవర్నమెంట్ లేదు, పర్మినెంట్ గా ఉండే ప్రజలు లేరు. అంటార్కిటికాలో పరిశోధనలు అయితే అసలు అక్కడ ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తారు అంటే, ఇక్కడ భూమి లోపలికి డ్రిల్ చేసి ఆ ఐసును బయటకు తీసి దానిపైన ఉన్న లేయర్ను తీసి దానిలో ఉన్న లేయర్లను బట్టి ఆ పర్టిక్యులర్ కాలానికి చెందిందని, ఆ కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవని, అగ్నిపర్వత విస్ఫోటనాలు, ఎలాంటి జీవులు నివసించేవి అని రీసెర్చ్ చేస్తారు. అలా భూమి లోపల ఎంత లోపలికి తవ్వితే గతంలో అంత వెనక్కి వెళ్లినట్టు. అంటార్కిటికా మరియు వాతావరణ మార్పు. అంటార్కిటికా సర్ఫేస్ అంతా వైట్ కలర్ లో ఉండడం వల్ల సన్ నుండి వచ్చే హీటును మళ్లీ రిఫ్లెక్ట్ చేస్తుంది. దీని వలన భూమి కొంత చల్లబడుతుంది. మంచు ద్వారా వచ్చే చల్లగాలి కూడా మొత్తం మన భూమిపైన ఉన్న గాలిని కూడా చల్లబరుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన భూమిని ప్రొటెక్ట్ చేసే వైట్ షీల్డ్. అందుకే దీనిని ఎర్త్ ఫ్రీజర్ అని కూడా పిలుస్తారు. కానీ దానిని మనం కోల్పోతున్నాం. మనిషి చేసే పనుల వల్ల స్వచ్ఛంగా అందంగా ఉండే అంటార్కిటికా మాత్రం నాశనం అవుతోంది. మనం ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ను అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేయడం వల్ల ఇది సన్ హీట్ భూమి నుండి బయటకు వెళ్లకుండా చేస్తుంది. సో క్లైమేట్ వేడిగా మారిపోతుంది. ఈ వేడి వలన అంటార్కిటికాలో ఉండే మంచు చాలా వేగంగా కరిగిపోతుంది. ఎంతలా అంటే కేవలం గత 25 సంవత్సరాలలో 3 ట్రిలియన్ టన్నుల ఐస్ కరిగిపోయింది. ప్రతి సంవత్సరం 241 మిలియన్ టన్నుల మంచు కరుగుతుంది. అంటే 24,000 కోట్ల టన్నుల మంచు ఒక్క సంవత్సరంలో కరిగిపోతుంది. ఇంకా క్లియర్గా అర్థమవ్వాలంటే ప్రతి సెకండుకు 3 ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్లకు సమానమైన మంచు కరిగిపోతుంది. జస్ట్ ఒక సెకండ్. ఈ లెక్కన అంటార్కిటికా ఎంత ఎఫెక్ట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అంటార్కిటికాలో ఉన్న మంచు మొత్తం కరిగిపోతే సముద్రంలో ఇప్పుడు ఉన్న నీటిలో మరొక 200 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అలా గనుక పెరిగితే ఈ భూమి మీద ఉన్న ఎన్నో దేశాలు, నగరాలు సముద్రాల్లో కలిసిపోతాయి. ఒక స్టడీ ప్రకారం 2100 నాటికి సీ లెవెల్ 1 మీటర్ ఎత్తు పెరగవచ్చని అంచనా. 2500 నాటికి 15 మీటర్లు ఎత్తు పెరుగుతుందని స్టడీలో తేలింది. దీనికి నిదర్శనం ఏమిటంటే 2000 సంవత్సరంలో అంటార్కిటికా నుండి ఒక ఐస్ ముక్క విడిపోయింది. ఈ ఐస్బర్గ్ ను B-15 అని అంటారు. ఇది 295 కిలోమీటర్ల పొడవు, 37 కిలోమీటర్ల వెడల్పుతో ప్రపంచంలో ఇప్పటి వరకు మనం కనుగొన్న అతిపెద్ద ఐస్బర్గ్. ఇది సుమారుగా జమైకా దేశం కన్నా పెద్దది. తర్వాత మెల్లగా ఇది అట్లాంటిక్ సముద్రంలో కలిసిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మన భూమి భవిష్యత్తు, అంటార్కిటికా భవిష్యత్తు మాత్రం మన మీద ఆధారపడి ఉంది. ఈ భూమి మీద మనతో పాటు మరొక 87 లక్షల రకాల జీవరాశులు నివసిస్తున్నాయి. వాటన్నిటికీ ఈ భూమిపై ఉన్న వనరుల మీద సమానమైన హక్కు ఉంటుంది. కాని మనిషి మాత్రం ఈ భూమి మీద ఉన్న వనరులు, ప్రకృతి అంతా కూడా కేవలం తన కోసమే ఉందన్నట్టుగా విచ్చలవిడిగా నాశనం చేస్తూ అభివృద్ధి పేరుతో తనకు తానే తవ్వుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్.